అందరికీ నమస్తే అండి. ఇరాన్ వర్సెస్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం, అంటే మధ్యలో ఇజ్రాయెల్ కూడా ఉందిలే. సో ఈ యుద్ధం పూర్తి స్థాయిలో ముగిసింది అని చెప్పలేం. అలాగని ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కొనసాగుతుంది అని చెప్పలేం. యుద్ధం జరుగుతుందని చెప్పలేం. అలాగని శాశ్వతంగా ఇంకా ముగిసినట్టే ఇంకా లేదు అని కూడా చెప్పలేం. సో ఇక్కడ ఎటూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చర్చలు జరగడంలా, మరోవైపు అక్కడ ఉద్రిక్తత కూడా ఆగడంలా, అలాగని ప్రపంచం మొత్తం ఒకే రిలాక్స్ అవ్వడానికి కూడా లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆ ప్రభావం స్పష్టంగా మన రాష్ట్రాల్లో, మన దేశంలో కనిపిస్తోంది, ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. సో ఇక్కడ నిజానికి ఈరోజు అప్డేట్ ప్రకారం ఏమిటంటే, అమెరికా నుంచి నిన్ననే ఒక ప్రతినిధుల బృందం పాకిస్తాన్ వెళ్లాల్సింది. జేడీ వ్యాన్స్ నేతృత్వంలో ఒక 6 ప్రతినిధుల బృందం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వెళ్లాల్సింది. అక్కడికి ఇరాన్ నుంచి కూడా ప్రతినిధులు రావాల్సింది. నిన్న ఈరోజు చర్చలు జరగాల్సింది, 2వ విడత చర్చలు. కానీ ఆగిపోయాయి. ఈ చర్చలు జరగట్లేదు. అసలు మేము మీతో డైరెక్ట్గా చర్చించాం, డైరెక్ట్గా మీతో మేము కూర్చోము, ఏమైనా ఉంటే పాకిస్తాన్ ద్వారానే చెప్తామని చెప్పి అమెరికా చెప్తోంది. ఒకవైపు ఇరాన్ కూడా అదే చెప్తోంది. దీనికి కారణం ఏంటంటే, అమెరికా వ్యవహరిస్తున్న తీరు. మనం మాట్లాడదాం రండి అని చెప్పి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి, మీరు మా షరతులు ఒప్పుకోవాల్సిందే, లేకపోతే మిమ్మల్ని దిగ్బంధనం చేస్తాం, మీ రాకపోకలను అడ్డుకుంటాం అని బెదిరిస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు, ఊరుకుంటారు? అక్కడ ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా. సో అందుకే ఇరాన్ కూడా, ఈ అమెరికా ఏం చేస్తుందంటే, ఇరాన్కి వెళ్ళి వచ్చే నౌకా రవాణా మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా ఇరాన్కి వెళ్ళే నౌకలు కానీ వచ్చే నౌకలు కానీ ఉంటాయి కదా, వాటి మొత్తాన్ని అమెరికా కంట్రోల్లో 10 రోజుల నుంచి అమెరికా కంట్రోల్లో ఉంది. సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇరాన్ నౌకా రవాణా మొత్తాన్ని అమెరికా దిగ్బంధనం చేసి పెట్టుకుంది. సో మీరు చర్చిస్తేనే మేము వదులుతాం అంటోంది. అసలు మీరు వదిలితేనే మేము చర్చిస్తాం, చర్చలకు వస్తామని ఇరాన్ అంటోంది. ఆ కారణంగా ఇప్పుడు చర్చలు జరగడం లేదన్నమాట. ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కానీ టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం కొనసాగిస్తున్నాయి. పాకిస్తాన్ అయితే ఇరు దేశాల ప్రతినిధులతోనూ రకరకాల దఫాలుగా చర్చలు చేస్తున్నారు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో యుద్ధం పూర్తిగా ఆగలేదు, అలాగని కొనసాగడం లేదు, అలాగని ఉద్రిక్తత కూడా తగ్గలేదు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, వార్ స్లో బట్ నాట్ ఓవర్, టాక్స్ ఆల్మోస్ట్ స్టక్, టెన్షన్ స్టిల్ కంటిన్యూయింగ్, ఇంకా ఎక్కువగానే ఉంది. సో ఈ యుద్ధం ప్రభావం భారత్ మీద ఎలా ఉంది మనకు స్వయంగా కనిపిస్తోంది. నిన్న ఈరోజు నో స్టాక్ పెట్రోల్ బంకుల్లో దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 4521 పెట్రోల్ బంకులు ఉంటే దాదాపుగా 1000 బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఆల్మోస్ట్ టైర్ 1, టైర్ 2 సిటీస్లో అన్ని బంకుల్లో కూడా అదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓపెన్ ఉన్నాయి చాలా వరకు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయేమో, ఒక 4-5 రోజుల్లో పెట్రోల్ రేట్లు లీటర్కి 30-40 రూపాయలు పెరిగిపోతాయేమో అనే ఒక ఆందోళన, ఒక ఆలోచనతో ఎక్కడికక్కడ వాహనదారులు, అంటే కార్లు, బళ్ళు వాళ్ళు వెళ్ళి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకోవడం, కొంతమంది ట్యాంకుల్లో ఈ క్యాన్స్ తీసుకువెళ్ళి నింపుకొని వస్తున్నారు. అంటే పెట్రోల్ రేట్లు పెరుగుతాయనే ఒక భయం. ఏమో పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఇంకొక 10 రోజుల్లో ఏమైనా జరగవచ్చు. ఇంకా 10 రోజులు ఏముంది, వారం రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఎన్నాళ్ళని ఆ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఆ పెరుగుతున్న ధరలను ఎన్నాళ్ళని నష్టాలు భరిస్తాయి ఈ పెట్రోల్ కంపెనీలు మాత్రం. కాబట్టి ఏదైనా జరగవచ్చు అనమాట. ఆ భయంతో వీళ్ళు ముందుగానే కొట్టించేసుకుంటున్నారు. సో అది ప్రస్తుతానికి యుద్ధానికి సంబంధించి. అయితే అమెరికా, మేము ఇంకా శాశ్వతంగా ఇరాన్ మీద దాడులు చేయం, కాల్పులు జరపం అని చెప్పడం ఒక పెద్ద ఉపశమనం. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ మీద దాడులు చేస్తోంది. ప్రతిరోజు ఎన్నో కొంతమందిని చంపుతూనే ఉంది. సో ఇరాన్ కూడా అవసరమైతే మేము యుద్ధం చేస్తాం, గట్టిగా యుద్ధం చేస్తాం, మా బలం మేము పూర్తిగా చూపించలేదు, కానీ లొంగిపోము అని చెప్తున్నారనమాట. ఇట్లా కొంచెం పరిస్థితి తీవ్రంగా అండ్ ఉద్రిక్తంగానే ఉంది. సో ప్రపంచంలో ఇతర దేశాలు, ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు కాకుండా ఈ యుద్ధం శాశ్వతంగా ముగియాలన్నా, లేదా ఉద్రిక్త పరిస్థితులు శాశ్వతంగా తగ్గాలన్నా చైనా, రష్యా, ఇండియా లాంటి దేశాలు పూర్తి స్థాయిలో కల్పించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నౌకా రవాణా ఎఫెక్ట్ మన ఇండియన్ నౌకాయానం మీద కూడా పడుతోంది. మన దేశపు జెండాలు ఉన్నా సరే ఒకప్పుడు ఐఆర్జీసీ వదిలేసింది, కానీ ఇప్పుడు అది కూడా వదలట్లేదు. సో అట్లా పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. సో యుద్ధంలో ఇది ఒక్కరోజు కాదులే, సంవత్సరాల నుంచి జరుగుతోంది. మొత్తానికి మీకు ఒక విషయం, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యుద్ధం స్టార్ట్ అయింది దేనికి, ఇరాన్లో అణు కార్యక్రమాలు జరగకూడదు అని కదా. సో ఇప్పుడు అది కాదు,
అది ప్రధానమైన డిమాండ్ కదా, అది పక్కకి వెళ్ళిపోయింది. హర్మూజ్ జలసంధే ఇప్పుడు మెయిన్ ట్రాక్లోకి వచ్చింది. మా కంట్రోల్లో ఉండాలంటే వాళ్ళు, మా కంట్రోల్లోనే ఉండాలని వీళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో 25% నౌకా రవాణా, ఈ చమురు రవాణా ఆ మార్గం ద్వారానే జరుగుతుంది కాబట్టి ఇటువైపు రెండు దేశాలు, ఇరు పక్షాలు కూడా దాని మీద కన్నేసాయి అన్నమాట. థ్యాంక్ యూ.